దేవునామనకు స్తోత్రం, ప్రభు యేసు రక్తమే జయం. ఈ సాయంకాల సమయంలో ఒక మంచి అంశంతో చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరిగిందండి. మరి ముందుగా నా పేరు సత్య సంతోష్. మరి మన మధ్య ఉన్నారు డాక్టర్ జాన్ కొయ్య, దిస్ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుంచి. సార్ వందనాలండి. వందనాలండి సార్. మరి ఈ మధ్య కాలంలో ఫేస్బుక్లో మరి ఎప్పుడూ లేనటువంటి కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఓకే. మరి సోషల్ మీడియా అంటేనే మరి బయట వాళ్ళకి అడగవసరం లేదు, మన వాళ్ళలోనే ఏవో ఒక కాంట్రవర్సీలు, ఏవో ఒక చిచ్చులు పెట్టడము ఒక పరిపాటు అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ మధ్య వచ్చిన అంశం ఏంటంటే దశమ భాగం. ఓకే. మనకందరికీ తెలుసు క్రైస్తవుడు దశమ భాగం ఇవ్వాలి, దేవుడు అనాదిగా చెప్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు దశమ భాగం అనేది పాత నిబంధనలో ఉంది కానీ కొత్త నిబంధనలో లేదు. అది కాక అలాగ అడిగే పాస్టర్ ఏమో లేదంటే మోసగాడనో లేదా వేషధారణనో స్వార్థమనో ఏవేవో మాట్లాడుతున్నారు. దానికి మంచి వివరణ ఇవ్వాల్సిందిగా మేము ముందుకు వచ్చామండి. రైట్ అండి, ఇది చాలా ముఖ్యమైన అంశం కనుక అందరూ కూడా మీ పుస్తకాలు తీసి రాసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో పాస్టర్ని అనడం అంటే, పాస్టర్ అనే పదం చూసినా లేకపోతే విన్నా, పాస్టర్ని చూసినా ఒక చులకన భావన కనబడుతుంది సమాజంలో. మతోన్మాదులు ఈ దశమ భాగం కోసం మాట్లాడుతున్నారు, పాస్టర్స్ కోసం మాట్లాడుతున్నారంటే ఓకేనండి, ఎందుకంటే వాళ్ళకి తెలియక వారు మాట్లాడుతున్నారు. కానీ క్రైస్తవ సమాజంలో కూడా చాలామంది పాస్టర్స్ని, దశమ భాగాన్ని మరి చాలా కించపరుస్తూ దశమ భాగం లేదని, పాస్టర్స్ అనేవారు బిజినెస్ చేస్తున్నారని, పాస్టర్ అడుక్కుంటాడని ఇలా రకరకాలుగా మరి ప్రచురణ చేస్తున్నారండి. గమనించాలి, ఇది అవగాహన లోపమే తప్ప మరొకటి కాదు. మొదలు అన్నారంటే ఓకే, కానీ వీరు కూడా ఈ మధ్య రెచ్చిపోతున్నారు కనుక ఇలాంటి వారికి చెక్ పెట్టాలి. ఎస్, దోచుకున్నవారు ఉన్నారు, నేను కాదంటలేదు, దోచుకున్నవారు ఉన్నారు. అలాగే క్రైస్తవ సమాజాన్ని పాడు చేసిన వారు కూడా ఉన్నారు. అటువంటి వారి మీద మీరు మాట్లాడండి, కానీ వాక్యంలో ఏముందో అది మాట్లాడాలి అంతే. ఏదైనా సరే వాక్య ఆధారంతో మాట్లాడాలి. వాక్యాన్ని వక్రీకరించి ఇదిగో నువ్వు దొంగ, నువ్వు మంచోడు కాదు, నువ్వు దోచుకుంటున్నావు అని అనటానికి నీకు రైట్ లేదు. వాళ్ళు నిజంగా అవతల వాడు అన్యాయం చేస్తే ఖచ్చితంగా వారిని ఖండించు, కానీ నిజాయితీగా పనిచేసే వారు కూడా ఉన్నారు. బాగా చెప్పారండి. ఇక్కడ ఏంటంటే నిజాయితీగా పనిచేసేవారు ఉన్నారు. ఓకే, బాగా చెప్పారు. అది కరెక్ట్గా ఒక పాయింట్ తీసుకొచ్చారు. ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏంటంటారు అంటే బైబిల్లోనే లేదు, బైబిల్ని వక్రీకరించి పాస్టర్స్ అడుగుతున్నారు అంటున్నారు. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు ఇవ్వండి. ఓకే, ఇవ్వండి. ఇలాంటి పోస్టులు ఫేస్బుక్లో పెడుతున్నారు. అవునండి, ఇవ్వండి, చూపిస్తాను. ఇవ్వండి, ఇలా పెట్టి ఓకే వీటి ప్రకారం ఈ పోస్ట్ అయితే పాస్టర్ మోసగాడు అని కూడా పెట్టారు. ఓకే, ఇది గ్రేస్ అండ్ లా, పాత నిబంధనలో కొత్త నిబంధనలో కృప ఉంది కదా, మరి కృపకాలంలో అది లేదు కదా అన్నట్టుగా అంటే బైబిల్ భావన అంటున్నారు. ఓకేనండి, ఈ అంశం మీద ఫస్ట్ మాట్లాడాలంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కనుక, పాత నిబంధన కొట్టివేయబడింది కనుక కొత్త నిబంధనలో ఉన్నది మనం పాటించాలనేది కాన్సెప్ట్ అండి, మెయిన్ కాన్సెప్ట్ అది. ఇందుకే ధర్మశాస్త్రం కొట్టివేయబడితే అది ఎంతవరకు కొట్టివేయబడింది అనే విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అవగాహన లేదు. ఏది కొట్టివేయబడింది, ఏది కొట్టివేయబడలేదు అనే విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన ఉండాలి. పాత నిబంధన కొట్టివేయబడితే అంటే ధర్మశాస్త్రం పూర్తిగా కొట్టివేయబడితే ఇక మనం ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన మనం చదువుకోక్కర్లేదు, పక్కన పెట్టేయచ్చు. కానీ మనకి 66 పుస్తకాల గ్రంథం ఇచ్చాడు దేవుడు, 66 పుస్తకాల గ్రంథం ఇచ్చాడు. అందులో ఉన్న నీతి మనకు చాలా అవసరం. ఒక సామెత ఉంటుంది, చింత చచ్చినా అందులో పులుపు చావదని. మీకు అర్థమైందా? ఇది మనం అర్థం చేసుకుంటే పాత నిబంధనలో ఏది కొట్టివేయబడింది అనే విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి అర్థం కావాలి. బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు చూపిస్తాను, ఏది కొట్టివేయబడిందో ముందు నేను చూపిస్తాను. ఎఫ్ఎస్సి పత్రిక 2:14 చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 2:14 పౌలు ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఏమంటున్నాడో ఒకసారి మనం చదువుదాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉన్న ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయబడు చేత మధ్య గోడను పడగొట్టి శరీరమందు కొట్టివేయుట చేత అనే పదం వాడబడింది. విధిరూపకమైన ధర్మశాస్త్రం. ఏంటిది విధిరూపమైన ధర్మశాస్త్రం అంటే?
నువ్వు ధర్మశాస్త్రం చేయకపోతే నీకు వచ్చే శిక్షావిధికి సంబంధించిన విషయాన్ని చెప్తున్నాడు. ఆ శిక్షావిధి ఏమైందంటే కొట్టివేయబడింది. తర్వాత ఇంకేంటి కొట్టివేయబడిందో చూద్దాం. అంటే ధర్మశాస్త్రంలో అసలు ఏం కొట్టివేయబడింది అనే విషయాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 9వ వచనం ఇక్కడ కూడా ఇది చూస్తే మనకు అర్థమైపోద్ది అసలు. 10:9 అండి. 10:9 చదువుదాం. హెబ్రీ పత్రిక. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఓకే. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు ఓకే మొదటి దానిని మొదటి దాన్ని ఏం చేస్తున్నాడంట? కొట్టివేస్తున్నాడట. అంటే ఆచార సంబంధమైన ధర్మశాస్త్రం ఒకటి, విధిరూపకమైన ధర్మశాస్త్రము, ఆచార సంబంధమైన ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. కానీ బైబిల్లో ఉన్న నీతికి సంబంధించిన ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు. మీకు ఇంకా క్లియర్ రిఫరెన్స్ కావాలంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఇది క్లియర్ అవ్వకుండా అది రాదండి, అందుకోసమే నేను ఇది చూపిస్తున్నాను. నేను 8వ అధ్యాయం అండి 4వ వచనాన్ని చూద్దామండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము ఓకే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అంటే శిక్షా విధికి సంబంధించింది కొట్టివేయబడింది. కానీ నీతికి సంబంధించిన నీతి ఉంది, ధర్మశాస్త్రంలో నీతి ఇంకా బ్రతికే ఉంది అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసండి మీకు? నీతి విధి అంటున్నాడు. నీతి విధి గమనించాలి. నీతి విధి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవాలని. ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలి ఈ విషయాన్ని. మత్తయి సువార్తలో యేసుప్రభు వారు 2 ఆజ్ఞల కోసం మాట్లాడతాడు. అది ఎక్కడి నుంచి తీసుకున్నాడండి? మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం చదువుతున్నాను. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన అని చెప్పాడు. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞట అంటే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాన్ని ఎత్తి చూపిస్తే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది ఉందా అప్పుడు కొత్త నిబంధనలో? అది ఎక్కడ నుంచి వచ్చింది? అది ధర్మశాస్త్రంలో నుంచి వచ్చింది. మీకు అర్థమైందా? కొట్టివేయబడింది అనేవాడు అయితే నిజంగా కొట్టివేయబడితే అది తీసుకోకూడదు. అది రెఫరెన్స్ కింద మాట్లాడడం తీసుకోకూడదు. అసలు కొత్త నిబంధనలు సపరేట్గా తీసుకోకూడదు. అందుకే యోహాను పత్రికలో ఏమంటాడంటే అసలు కొత్తది ఏమి ఇవ్వట్లేదు అంటాడు. అంతే కదా? అవును. యోహాను పత్రికలో ఏం మాట్లాడాడు? 7వ వచనంలో 2:7 చూద్దాం. మొదటి యోహాను పత్రిక 2:7. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని కొత్త ఆజ్ఞను నేను మీకు రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే అంటున్నాడు. చూడండి, గమనించండి. అంటే పాతదే కొత్తదిగా చేసి ఇచ్చాడు. గమనించాలి. కొత్త నిబంధనకి పాత నిబంధనకి డిఫరెన్స్ ఏంటంటే పాతదాన్నే కొత్తగా చేసి ఇచ్చాడు అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన టాపిక్ వద్దాం. ఎక్కడి నుంచి మన టాపిక్ స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు దశమ భాగము. ఎందుకు ఈ దశమ భాగము ధర్మశాస్త్రంలో ఎంతవరకు ఉన్నది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి. దశమ భాగం ధర్మశాస్త్రంలో ఎంతవరకు ఉన్నది, అసలు ధర్మశాస్త్రంలోకి రాకముందు ఇది ఎక్కడైనా ఉందా అసలు అనేది ముందు మనం తెలుసుకోవాలి కదా. ఇది ఎక్కడుందో, అసలు ఎక్కడ మొదలైందో బైబిల్ చెప్తుంది. అబ్రహాం గారు మిల్కీసెదెక్ గారికి దశమ భాగం ఇచ్చారండి. దశమ భాగం ఇచ్చారు. ఆదికాండం 14వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండము 14 శత్రువులను ఓకే నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక నీవు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ధర్మశాస్త్రం లేక ముందే అబ్రహాం గారు దశమ భాగము ఎవరికి ఇచ్చారు? మిల్కీసెదెక్కి ఇచ్చారు. ఇది లేవీల క్రమము కాదు. ఇది ఏ క్రమం కాదండి? లేవీల క్రమము కాదు. ధర్మశాస్త్రం కంటే ముందే
ఈ క్రమము ఉన్నది. దాన్నే మనం ఏమంటామంటే మెల్కీసెదెకు క్రమము అంటాం. చూద్దాం, యాకోబు గారు కూడా ఇచ్చారు చూడండి, 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనం. 2 విషయాలు చూపిస్తున్నాను నేను. 28వ అధ్యాయం 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. ఎవరిది? యాకోబు. గమనించండి. కొత్త నిబంధనలో మరొక సీక్రెట్ చెప్పాడండి. అదేంటో తెలుసా అండి? చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం. ఎక్కడేమంటున్నాడో చూద్దామండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవియు 10వ వంతు పుచ్చుకుంటున్న లేవి అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. అబ్రహాము ద్వారా దశమాంశములు ఇచ్చాడట. అబ్రహాము ఇచ్చినప్పుడే లేవి కూడా, తన పితరుల గర్భంలో ఉన్న లేవి కూడా దశమ భాగం ఇచ్చాడట. ఎలా ఇచ్చాడు? ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు, తన పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. మీకు అర్థమైందండి ఇక్కడ? అంటే లేవి గారు కూడా ఎవరికి ఇచ్చారట? మెల్కీసెదెక్కి దశమ భాగం ఇచ్చాడట. గమనించాలి. అంటే అప్పటికి లేవి క్రమం లేదు. అప్పుడే అబ్రహాము గర్భంలో ఉన్న లేవి మెల్కీసెదెకు ఏమి ఇచ్చాడంట? దశమ భాగం ఇచ్చాడంట. దీన్నే మెల్కీసెదెకు క్రమము అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బుర్రలో పెట్టుకోండి. యూజ్లెస్గా మాట్లాడొద్దు, ఇష్టసరంగా మాట్లాడొద్దు. పిల్ల చేష్టలు మానేయండి. పిల్ల చేష్టలు అంటారు, తెలీదు, విషయం తెలీదు, సబ్జెక్ట్ తెలీదు. గమనించండి. ఇప్పుడు పాత్ర మీద కొట్టివేయబడింది కనుక దశమ భాగం కూడా కొట్టివేయబడింది అనేది దీనికి మెయిన్ కాన్సెప్ట్ అండి అసలు. అందుకే కొత్త నిబంధనలో చూపించండి, కొత్త నిబంధనలో ఉంటే మేము చెప్తాము, కొత్త నిబంధనలో ఉంటే మేము పాటిస్తాము అన్నట్టుగా వీళ్ళు అంటున్నారు. ఇంతకీ నిజంగా కొట్టివేయబడితే ఏంటి కొట్టివేయబడింది? ధర్మశాస్త్రంలో 3 రకాలైన దశమ భాగాలు ఉన్నాయి. మరలా చెప్తాను, ధర్మశాస్త్రంలో 3 రకాలైన దశమ భాగాలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ఆ దశమ భాగాల్లో ఏటి కొట్టివేయబడింది? వాళ్ళు ఈ విషయం మాట్లాడలేదండి. వాళ్ళకి తెలియదు అసలు. 3 ఉన్నాయని సంగతి వాళ్ళకి తెలియదు. చూద్దాం, ముందు ఆ 3 ఏంటో చూద్దామండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21 నుంచి 28 వరకు మనం చూస్తే, చదవక్కర్లేదు మీరు, నేను రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి దయచేసి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21 నుంచి 28 వరకు మనం చూస్తే యాజకుడికి సంబంధించిన ఇది దశమ భాగం. యాజకుడికి సంబంధించిన దశమ భాగం. అలాగే యాజకుడికి కూడా దశమ భాగం ఇవ్వాలి. మళ్ళీ 10% ఇవ్వాలి. యాజకుడికి ఇచ్చే దశమ భాగం వేరు. 10% ఇది అందరూ కలిసి యాజకుడికి ఇవ్వాలి దశమ భాగం. ఓకేనా? ఇది సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21 నుంచి 28 వరకు ఉంటుందండి. ఓకేనా? ఇక రెండవది సంవత్సరంకొకసారి పండగల నిమిత్తమై ఇచ్చే దశమ భాగం ఉంటుంది. పండగల కోసం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 5 నుంచి 7, అలాగే 14వ అధ్యాయం 22 నుంచి 26 వరకు ద్వితీయోపదేశకాండంలో మీరు చదివితే కనుక పండగలకు సంబంధించిన దశమ భాగం వేరు. అది 10%. అంటే పండగల టైంలో ఇవ్వాలి. పండగలు సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలి. ఇది యాజకుడికి ఇవ్వాలి, సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలి. ఇది వేరు. అలాగే ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 12 నుంచి 14 వరకు, అలాగే 14వ అధ్యాయం 28 నుంచి 29 వరకు మనం చూస్తే అదే ద్వితీయోపదేశకాండంలో 3 సంవత్సరాలకు ఒకసారి దశమ భాగం ఇవ్వాలి. ఇది పేదవారి కోసం ఇచ్చే దశమ భాగం. దాన ధర్మాలకు ఇచ్చే దశమ భాగం. 3 రకాల దశమ భాగం పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఉన్న విషయాన్ని నేను చెప్తున్నానండి. ఒకరు ఇవన్నీ కొట్టివేయబడితే వీళ్ళు ఏమంటున్నారు తెలుసండి? కొత్తగా ఎలాంటి బోధ తీసుకొచ్చారంటే, దశమ భాగం దేనికి యూజ్ చేయాలంటే, అంటే అది ఇవ్వడం విషయంలో దేనికి యూజ్ చేయాలంటే పేదలకు ఇవ్వాలి. పేదలకు ఇవ్వాలి, సేవలకు ఇవ్వకూడదు. అది పాయింట్ ఇది. ఇప్పుడు దీన్ని నేనేమంటాను తెలుసు, దీన్ని ఇస్కరియోతు యోధ బోధ అంటారు. ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఏం చేస్తాడంటే, ఒక ఆమె వచ్చి యేసుప్రభు పాదాల మీద పడి మరి అత్తరుతో ఆయన సేవ చేస్తుంటే, ఎంత ఖరీదైన అత్తరే వేస్ట్ ఎందుకు చేస్తున్నారు, పేదలకు ఇస్తే బాగుంది కదా అంటారు. అప్పుడు యేసుప్రభు అంటారు,
పేదలు ఎప్పుడు మీ దగ్గర ఉంటారు, పేదవారు ఎప్పుడు మీ దగ్గర ఉంటారు, నువ్వు ఈమె నాకు సేవ చేసింది అని మాట్లాడతాడు యేసుప్రభు. ఇది ఈ సందర్భం మనకు కనబడుతుంది. వీళ్ళకి పేదల మీద ఏమీ కనికరం ఏమి ఉండదండి. కక్ష అనమాట, సేవకుల మీద ఉన్న కక్ష. సేవకులు బాగుంటే సేవకులే పేదవారికి సహాయం చేస్తారు, అది రూలు. మీకు అర్థమవుతుందండి. చర్చ్ పేదవారికి సేవ చేస్తుంది, పేదవారికి సహాయం చేస్తుంది. ఇప్పుడు సంఘంలో ఎవరైనా పేదవారు ఉంటే చర్చ్ అందరూ చందా వేసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇది చర్చిలో కామన్గా ఎప్పటి నుంచో ఉన్న విధి, అది చేస్తారు. సంఘం నిజమైన క్రైస్ట్ చర్చ్, నిజమైన దేవుని యొక్క ఆలయం అది చేస్తుంది. పేదవారికి భోజనం పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కామన్గా జరిగేవే. ఇప్పుడు వీళ్ళకి ఎవరి మీద కక్ష వచ్చేసింది? నిజమైన సేవకుల మీద కక్ష వచ్చిందనమాట. గమనించండి, అవగాహన లోపం. ఇంతకీ నువ్వు కొట్టివేసింది అన్నావు, ఇంతకీ ఏది కొట్టేసేది? దేవుడు ఏది కొట్టేశాడు? ఏ దశమ భాగం కొట్టేశాడు? ధర్మశాస్త్ర ప్రకారం ఏ దశమ భాగం కొట్టేశాడు? సేవకులకి ఇచ్చే దశమ భాగం కొట్టేశాడా? పండగలకు ఇచ్చిన దశమ భాగం కొట్టేశాడా? 3 ఏళ్ళకి ఒకసారి 1 ఇయర్కి అది 3 సంవత్సరాలకి ఇచ్చే బేదలకు ఇచ్చే దశమ భాగం కొట్టేశాడా? వీళ్ళకి తెలియదు. అసలు 3 ఉన్నట్టు వీళ్ళకి తెలియదు. గమనించారా మీరు? గమనించారా? మరొక దశమ భాగం కూడా ఉందండి, వీళ్ళకి తెలియని విషయం. మరొకటి కూడా ఉంది, అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. మత్తయి సువార్తలో యేసుప్రభు వారు అది ఎలా కడుతున్నారో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అరసేకలు కాన్సెప్టు వీళ్ళకి తెలియదండి. అరసేకల కోసం మాట్లాడతాడు కదండి ఒక దగ్గర. అక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయం అండి 24. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరసెకులు అనే పన్ను వసూలు చేసేవాడు పేతురు వద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరసెకులు చెల్లింపడా అని అడుగుగా, ఈ అరసెకులు చెల్లింపడా. అరసెకులు అంటే ఏంటంటే అది కూడా కానుకే. ఓకే, అది కూడా కానుకే. ఎక్కడుంది ఆ కానుక? దాన్ని టెంపుల్ ట్యాక్స్ అంటారు. దాన్ని ఏమంటారు? టెంపుల్ ట్యాక్స్, ఆలయ పన్ను. నిర్గమాకాండం 30వ అధ్యాయం 13 నుంచి 15 వరకు చూడండి. నిర్గమాకాండం 30వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చూడండి ఒకసారి. చదవండి. ఓకే అండి. చెల్లించిన నేను. ఓకే. అతడు ఆ ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా, నీకేమి దోచుచున్నది? ఓకే. భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేదురు? ఓకే. కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగను. ఓకే. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. ఓకే. అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకెల్ దొరుకును. ఒక షెకెల్ దొరుకుతుందట. ఓకే. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును అతనితో పర్ఫెక్ట్ చెల్లించాడు. చూడండి యేసుప్రభు వారు, నాకు ఒక షెకెల్లో 2 భాగాలు చేసి నీకొకటి కట్టు నాకు ఒకటి కట్టు అన్నాడు. ఎందుకంటే రూల్ ఉంది. ఏ రూల్ ఉంది? టెంపుల్ ట్యాక్స్ కట్టమని రూల్ ఒకటి ఉంది. అసలు టెంపుల్ ట్యాక్స్ అనే సంగతి కూడా చాలామందికి తెలియదు. ఈ టెంపుల్ ట్యాక్స్ కోసం ఎక్కడుంది? నిర్గమాకాండం 30వ అధ్యాయం 13 నుంచి 15 వరకు మనం చదివితే టెంపుల్ ట్యాక్స్ కోసం ఉంది. అది యేసుప్రభు వారు పర్ఫెక్ట్గా కట్టారా అంటే కట్టారు. యేసుప్రభు వారు కట్టే నీకు ఏంటి నొప్పి? మీకు అర్థమవుతుందా? ఇంకో దగ్గర చూద్దాం. 22వ అధ్యాయం మత్తయి సువార్తలో 19వ వచనంలో అక్కడ కూడా అందుకు ఆయన, అలాగైతే కైసరుకును దేవునికి చెల్లించాలన్నాడా లేదా? ప్రభుత్వానికి కట్టవలసిన పన్ను మనం క్రైస్తవుడు చెల్లించాలి. కొత్త నిబంధన ఇది. మీకు అర్థమవుతుందా? దేవుడికి సంబంధించినవి దేవుడికి చెల్లించాలి అని బైబిల్ చెప్తుంది. ఇవి దశమ భాగంలో ఇంక్లూజన్ అండి, వేరే ఇవి సపరేట్గా ఉన్నాయి. కానుకలు, ఇవి కానుకలకు సంబంధించిన విషయాలు అనమాట. ఇవన్నీ కూడా టెంపుల్ ట్యాక్స్ సంబంధించిన అదొక రకమైన కానుక కదా. టెంపుల్కి సంబంధించిన కానుక. అలాగే పాత నిబంధనలో సేవకులకి, అంటే ఎవరికది, యాజకులకి ఇచ్చే కానుక, పేదవారికి ఇచ్చే కానుక, పండగలకి ఇచ్చే కానుక, ఇవన్నీ దశమ భాగాలు. అంటే ఎంత పడింది ఇప్పుడు? 10 + 10 + 10 30. సుమారు 27 పాయింట్ ఇలా ఉంటుంది.
మనం రఫ్గా 30 అనుకుందాం. అంటే ధర్మశాస్త్రంలో 10 లేదు, 10 10 10 30 ఉంది. సేవకుడికి అంటే యాజకుడికి, పండగలకి, అలాగే భేదవారికి యాజకుడికి పండగలకి భేదవాడికి 10 10 10 అయింది. 10% కాదు కదా ఇక్కడ. కానీ అబ్రహాం 10 ఇచ్చాడు, యాకోబు 10 ఇచ్చాడు. ధర్మశాస్త్రం ముందే ఇది ఉంది. పైగా చూడండి, యేసుప్రభు వారు కాదు, ఎక్కడో మనం మిస్ అయ్యాం. సేమ్ ఇవే భాగాలు, ఇక్కడే భాగాలు కొత్త నిబంధనలో ఏ విధంగా ఇవ్వమన్నాడు అంటే వీరు ఎక్కువగా ఏం చెప్తున్నారంటే సమాజాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చెప్తున్నారు, పాత నిబంధన. పైగా ఇంకొక పదం కూడా వాడతారు, ఏంటంటే నచ్చినంత ఇవ్వాలంటారు. నచ్చినంత ఇవ్వాలని పదం వాడుతున్నారు. నచ్చినంత ఇవ్వాలని ఎక్కడా లేదు బైబిల్లో. పైగా ఏమన్నా తెలుసా, బలవంతంగా ఇవ్వకూడదని ఉందండి. బలవంతంగా తీసుకోకూడదు, ఇది కరెక్ట్. ఉత్సాహంగా ఇవ్వాలి. ఎలాగుంది, బలవంతంగా తీసుకోకూడదని ఇవ్వకూడదు, బలవంతంగా తీసుకోకూడదు, వసూలు చేయకూడదు ఉంది. కానీ ఏముందో చూద్దామండి. 9వ అధ్యాయము 5వ వచనం. కావున లోగడ ఇచ్చితమని మీరు చెప్పిన ధర్మము, పిసినితనముగా ఇక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. ఉంది అక్కడ బైబిల్లో ధారాళంగా ఇవ్వమని ఉందా? పైగా కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని ఈ విషయమే చెప్పవచ్చును అని చెప్పాడా? క్లియర్గా చెప్పాడు, చాలా క్లియర్గా చెప్పాడండి. ఇది కూడా కొత్త నిబంధనేనా? ధారాళంగా ఇవ్వమన్నాడా? పైగా వీళ్ళు చెప్పేది ఏంటంటే నచ్చినంత ఇవ్వచ్చు. ఏ ఆధారంగా చెప్తున్నారు వీళ్ళు? ఏ ఆధారంగా చెప్తున్నారంటేనండి, ముందు అధ్యాయం 8వ అధ్యాయం అండి, 2 కొరింథీ పత్రిక. నేను ఇప్పుడు 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం చదివించాను కదా. ఇప్పుడు 8వ అధ్యాయంలో ఏమంటే 8వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దామండి. అసలు 12వ వచనం నుంచి చూద్దాం. ఈ మాట తీసుకొనే చెప్తున్నారు చాలామంది. చూద్దాం 12వ. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరం అవును. ఇక్కడ చెప్పాడు కదండి, కలిమి కొలదే. ఇక్కడ ఉంది కదా పాయింట్, ఇదిగో ఇక్కడ ఉంది కదా అని చూపిస్తూ ఉంటారండి. కానీ ఈ సందర్భం ఎవరి కోసం చూద్దామండి. 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను. నిరుపేదలంటే రోజు కూలి తెలుసా మీకు? రోజు కూలి తెలుసా? ఇటుకలు మోస్తారు, రాళ్ళు మోస్తారు, గొయ్యలు తవ్వుతారు, నిరుపేదలు అంటారు. అసలు అలాంటి వారు 8వ అధ్యాయంలో అలాంటి వారు ధారాళంగా ఇచ్చారని ఇక్కడ చెప్తారు. దాతృత్వం బహుగా విస్తరించను. దాతృత్వం బహుగా విస్తరించింది. వారు వద్దన్న సరే ఇస్తున్నారట, లేకపోయినా ఇస్తున్నారట. అప్పుడు ఏమని చెప్పాడంటే పౌలు, బాబు మీరు అంతగా ఇచ్చేస్తున్నారు, మీరు మించివ్వద్దు, మీ కష్టాల్లో ఉన్నారు, మీరు మించవద్దు అని కనికరపడుతున్నాడు అని పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ ఎక్స్ప్లెయిన్ తీసుకొచ్చి వీళ్ళేదో నిరుపేదలు అంటే అర్థం ఏంటి అంటే ఈ వాక్యం లక్షలు సంపాదించుకున్నవాడు, కోట్లు సంపాదించుకున్నవాడు కూడా తీసుకుంటాడు అన్నమాట. ఇది 8వ అధ్యాయం 8-12లో ఉన్న విషయాన్ని తీసుకుంటాడు అనమాట. కానీ ఇక్కడికి ఎవరి కోసం రాయబడింది? ఇది నిరుపేద కోసం రాయబడింది. కానీ ధారాళంగా దేవుడు మనల్ని పోషిస్తున్నప్పుడు మనం ఎలాగ ఇవ్వాలని ఇక్కడ చెప్తున్నాడంటే, లోగడ ఇచ్చుదమని మీరు చెప్పిన ధర్మము పిసినంతగా ఇక ధారాళంగా ఇవ్వమన్నాడు. ఇక్కడ గమనించండి. అలాగని బలవంతంగా వసూలు చేయకూడదు, బలవంతంగా ఇవ్వడాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. నచ్చినట్టుగా ఇవ్వాలి, నచ్చి దేవుడిని ప్రేమించి ఇవ్వాలి, ఇష్టముగా ఇవ్వాలని బైబిల్ చెప్తుంది. ఇది బైబిల్ చెప్తున్న థియరీ. అంతేకాదు కొత్త నిబంధనలో కూడా సేవకులకు ఇచ్చే రెఫరెన్స్లు ఉన్నాయి. చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6 చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6 ఒకసారి చూడండి.
వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములు అన్నిటిలో భాగమియ్యవలెను. ఉందా? క్లియర్గా ఉందా? బైబిల్లో ఉందా? అసలు యాజకులు అంటే అందరూ యాజకులేనట. ఒకడు వచ్చి కామెంట్ పెడతాడు, అందరూ యాజకులే. ఈ రోజుల్లో యాజకులు ఎక్కడ ఉన్నారు? మెల్కీసెదెకు క్రమం ప్రకారంగా యాజకులు ఉన్నారు. పౌలు నేను యాజకుణ్ణి అని రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు, నేను యాజకుణ్ణి అని చెప్పాడు. గమనించారా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో నాయకులు ఉన్నారు. చూడండి, 13వ అధ్యాయంలో నాయకులు ఉన్నారా? వీళ్ళు మెల్కీసెదెకు క్రమం ప్రకారంగా నాయకులు. మెల్కీసెదెకు క్రమం ప్రకారంగా వీళ్ళు నాయకులు అని మనం అర్థం చేసుకోవాలి. 13వ అధ్యాయం 7వ వచనం, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి అని ఉందా? ఇక్కడ ఉంది. ఇంకోటి చూద్దాం, 17వ వచనం, మీ పైన నాయకులైన ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసి ఉన్నవా వారి వలె మీ ఆత్మలు కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారు మాట విని వారికి లోబడి ఉండుడి అని అన్నాడు. చూసారా? లెక్క అప్పు చెప్పాలి. లెక్క ఉంది ఏమండి? దేవుడు నాయకుడికి ఇవ్వాల్సిన రూల్స్ నాయకుడికి ఇచ్చాడు, విశ్వాసకి ఇవ్వాల్సిన రూల్స్ విశ్వాసకి ఇచ్చాడు. ఎవరు న్యాయం చెప్పినా దేవుడు వదలడు, ఊరుకోడు. గమనించండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, పాత నిబంధనలో ఉన్న ఆదికాండంలో ఉన్న మరి ఆ విశ్వాసం యొక్క క్రమము, మెల్కీసెదెకు ఒక క్రమము క్రొత్త నిబంధనలో కొనసాగుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యమైన పాయింట్ ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ముగించుకుందాం. ఇంకొక పాయింట్ చెప్పేసి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మంచి పాయింట్ ఉందండి, ఒకసారి అది చూద్దాం. 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం సున్నతి కోసం మాట్లాడుతూ ఏం చెప్తున్నాడో చూద్దాం. మరియు సున్నతి గల వారికి నీ తండ్రి యొగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి యొగుటకు, అబ్రహాము యొక్క విశ్వాసం యొక్క అడుగుజాడల్లో మనం కూడా నడవాలి అంటున్నాడు పౌలు ఇక్కడ. అంటే అబ్రహాం ఏ విశ్వాసం యొక్క అడుగుజాడల్లో నడిచాడు? మెల్కీసెదెకు ఇచ్చాడా 10%? అంటే కొత్త నిబంధనలు కూడా 10% ఏమవుతుంది? ఫాలో అప్ అవుతుంది. 10% నుంచి 100% వరకు నువ్వు ఇవ్వాలని బైబిల్ చెప్తుంది. మీకు అర్థమవుతుందా అండి? మీకు అర్థమవుతుందా? ఒక రిఫరెన్స్ చూపిస్తాను మీకు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు అనుందా? సేమ్ ఇదే రిఫరెన్స్ ఎక్కడ వాడాడో తెలుసా? పౌలు 9వ అధ్యాయంలో వాడాడు. చూడండి, 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. అదే రిఫరెన్స్ ఇక్కడ వాడాడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని రాయబడి ఉన్నది. ఇది ఎక్కడది? ఇది రిఫరెన్స్ అక్కడది వాడాడు అనమాట. ఉన్నదానికంటే తక్కువ ఇస్తే శ్రమ నీకు బైబిల్ చెప్తుంది ఇక్కడ క్లియర్గా. సరే అండి, ఇదంతా పక్కన పెడదాం. సింపుల్గా కొడతాను మిమ్మల్ని. సింపుల్గా ఈ ప్రశ్న ఉన్న వారికి సింపుల్గా వేస్తాను. కొత్త నిబంధనలో ధర్మశాస్త్రాన్ని చూపిస్తూ పౌలు ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయం. ఇది ఒక్కటి చాలండి, 10 అవసరం లేదు దీనికి. ఈ టాపిక్కి 10 అవసరం లేదండి, ఇది ఒక్కటి చాలు. 9వ అధ్యాయము
8వ వచనం చూద్దాం. 8వ వచనం ఈ మాటలు 7వ వచనం చూద్దాం. 7వ వచనం చూద్దామండి. 9 తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయున ఓకే ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? ఓకే మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ఓకే ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. ధర్మశాస్త్రం కొట్టివేయబడుతుంది. ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ కొత్త నిబంధనలో? ధర్మశాస్త్రం కూడా ఈ విషయం చెప్తుందంట. ఓకే కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కాదు, కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును మన కొరకే కదా ఈ మాట రాయబడిను. ఓకే అనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు ఓకే పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కించవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా ఓకే మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? 13 వచనం చూద్దాం. 13, 14 చూడండి, తెలిసిపోతుంది. ఆలయ కృత్యములు జరిగించువారు ఓకే ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠము నొద్ద కనిపెట్టుకొని ఉండువారు ఓకే బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు క్యాచ్ ద పాయింట్. సువార్త వలన జీవించవలనని ప్రభువు నియమించి. ప్రభు అంటే ఎవరు? ఈయన ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ? ప్రభు నియమించి ఉన్నాడు. కొత్త నిబంధనలో ప్రభు నియమించి ఉన్నాడు. ఇది శాలరీ. ఎవరికి? ఈ రోజుల్లో సేవకులకి శాలరీ ఉంది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, శాలరీ రాలేదనుకో ఎంత తప్పో. సేవ చేస్తున్నవాడు ఆ సేవ మీద బ్రతకపోవడం అంతే తప్పు. మీకు అర్థమవుతుందండి? ఉద్యోగం చేయడం వల్ల నీకు వచ్చే శాలరీ అదైతే, సేవ చేయడం వల్ల శాలరీ అనమాట. ఇది క్లియర్గా ఇది ప్రభువు నియమించాడని ఉంది చూడండి. ప్రభువు నియమించి ఉన్నాడు. ఎక్కడ నియమించాడు? ఇది ఎక్కడ జరిగింది? ఇది 10వ అధ్యాయంలో జరిగింది. 10వ అధ్యాయం ఉందా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయము ప్రభు ఎక్కడ నియమించాడో ఇక్కడ ఉంది. సువార్త చేసేవాడు సువార్త వల్ల జీవించాలి అని చెప్పి 10:10 చూడండి. 10:10 పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు చూడండి, చాలు అదొకటి చాలండి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? ఇది ఎవరు నియమించారు? ప్రభువు నియమించాడు. యాకోబు పత్రికలో ఒక మాట ఉందండి. 5:4 చూడండి. 5:4 అండి. యాకోబు పత్రిక 5:4. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది అంటున్నాడా? అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా నువ్వు జాబ్ ఇచ్చావు, నీ దగ్గర ఒకడు పని చేస్తున్నాడు, నువ్వు వాడికి జాబ్ ఇచ్చావు, జాబ్ చేయించుకున్నావు, శాలరీ ఇవ్వలేదు అనుకోండి, పాపం అది బైబిల్ ప్రకారంగా పాపం. అది ఎంత పాపం? ఇది అంతే గమనించాలి. ఇది కూడా శాలరీయే గమనించాలి. ఇది ప్రభువు నియమించిన శాలరీ, కొత్త నిబంధనకు సంబంధించిన శాలరీ. అంతెందుకండి, చిరస్థర ఆస్తులు అన్నీ కూడా అపోస్తుల పాదాల దగ్గర పడేశారండి, తీసుకొచ్చి పెట్టేశారండి. గమనించారు చర్చిలో 1వ శతాబ్దం సంఘంలో. అంటే 10% నుంచి 100% వరకు కొత్త నిబంధనలో కానుక ఉన్నది. పేరు మారిందంతే. పాత నిబంధనలో 10వ భాగం, ఇక్కడ కానుక. ఏమండి? 16వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే కానుక అని పదం రాయబడింది. ఇది కొత్త నిబంధన. ఇవేవి తెలియదండి, సింపుల్, ఏమీ లేదు. ఇదిగో పాస్టర్లు దోచుకుంటున్నారు. విషయ పరిజ్ఞానం లేదు. అందుకే ఏటి కొట్టి వేయబడలేదు. చివరికి ఒక మాట రెఫరెన్స్ మీకు చూపిస్తాను. యేసుప్రభువు స్వయంగా చెప్పిన రెఫరెన్స్ ఒకటి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23 చదవండి ఒకసారి. ఎంత క్లియర్గా ఉందో. కొత్త నిబంధనకు సంబంధించిన యేసుప్రభువు మాట ఇది. కొత్త నిబంధనకు సంబంధించిన ఎక్కడ కూడా ఇప్పుడు సున్నత ఉంది. పాత నిబంధనలో సున్నత ఉంది. కొత్త నిబంధనలో అది కొట్టేశాను అన్నాడు. సబాత్ ఉంది, అది మీరాను అని ఉంది. కానీ దశమ భాగం కోసం ఏముందో చూడండి ఒకసారి.
అయ్యో 23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు పుదీనాలోను తీశారట, ధర్మశాస్త్రం ప్రకారం పుదీనాలో తీశారట, ఓకే సోపులోను తీశారట, జీలకర్రలోను తీశారట, 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను ఓకే అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. వాటిని మానక వీటిని చేయాలి, వాటిని మానకూడదు వీటిని చేయాలి అన్నాడు. వాటిని మానకూడదు వీటిని చేయాలి అంటే వాటిని చేయాలి వీటిని చేయాలి. గమనించారా? అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ముఖ్యంగా లేవీ క్రమం అంటారు, దాన్ని లేవీ క్రమం అంటారు. ఆ దశమ భాగం వేరు, 30% దాకా ఉంది, అది 27 పాయింట్ ఎంతో ఉంది, రైట్. కొత్త నిబంధనలో మెల్కీసెదెకు క్రమం ప్రకారంగా ఇక్కడ కూడా యాజకులు ఉన్నారు, ఇక్కడ అధికారులు ఉన్నారు, ఇక్కడ నాయకులు ఉన్నారు, ఇక్కడ లెక్కప్పు చెప్పాలి వీళ్ళు కూడా. ఇక్కడ కూడా ఒక సంఘంలో ఒక హైరార్కీ ఉంది. అవును, మీకు అర్థమవుతుందా? సంఘంలో ఒక పద్ధతి ఉంది, క్రమం ఉంది, ఒక మాట చెప్పాలి క్రమం ఉంది. ఇక్కడ మెల్కీసెదెకు క్రమం ప్రకారంగా ఆయన ప్రధాన యాజకుడు, ఇక్కడ కూడా యాజకులు ఉన్నారు, గమనించాలి. ఇక్కడ కూడా ఆ భాగం ఇక్కడ కూడా ఇవ్వాలి, ఇక్కడ కూడా పేదలకు హెల్ప్ చేయాలో హెల్ప్ చేయాలి, 100% హెల్ప్ చేయాలి. అవును, ఓకేనా? సంఘానికి ఏమైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు చేయాలా? సంఘం ప్రకారంగా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి, అప్పుడు కూడా చేయాలి. ఏమండి? సేవకుని పోషించాలా? సేవకుని పోషించాలి. ఎవరైతే నీతిగా ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే నీతిగా సేవ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీరు చేయాలి అని బైబిల్ చెప్తుంది. అందరినీ ఒక బాక్స్లో పెట్టద్దు. అంటే చాలామంది మోసం చేస్తున్నారు కనుక, చాలామంది దోచుకుంటున్నారు కనుక, నిజాయితీగా పనిచేసిన వాడిని కూడా ఇందులో కలిపేసి, టోటల్గా కలిపేసి అసలు ఇది అదే లేదు అని చెప్పి ఆ పగ పెట్టుకోవద్దు. ఎవరి మీద? సేవకుల మీద పగ పెట్టుకో. నిజాయితీగా పనిచేసేవారు ఉన్నారు, సైకిల్ తొక్కుతూ సువార్త చేసిన వారు ఉన్నారు, పేదరికంలో ఉన్న సేవకులు ఉన్నారు, వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, బట్టలు లేని సేవకులు ఉన్నారు, తిండి లేని సేవకులు ఉన్నారు, ఒక పూట తిండి తినే సేవకులు ఉన్నారు. మీరు ఇలాంటి బోధ చేయడం వల్ల చాలా ప్రమాదం ఉన్నది. మీరు ఖండించాలనుకుంటున్నారో ఖండించండి. ఎవరైతే మోసం చేస్తున్నారో, ఎవరైతే దోచుకుంటున్నారో, ఎవరైతే అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళని ఖండించండి. కానీ వాక్యాన్ని వ్యక్తీకరించకండి. వాక్యంలో ఎలాగుంటే అలా చేయండి. అప్పుడు లేవీ క్రమం ఉంది ధర్మశాస్త్రంలో. ఒకరు అది కొట్టివేయబడితే అందులో పేదలకు కూడా హెల్ప్ చేయమని, పేదలకు కూడా దశమ భాగం ఉంది, అది కూడా ఇప్పుడు ఇవ్వకూడదు. అలాగైతే ఇప్పుడు కూడా పేదలకు ఎలాగైతే హెల్ప్ చేయకూడదు, మీరు చెప్పింది రైట్ అయితే. మీకు అర్థమైందా? 3 ఉన్నాయి అక్కడ, 3 వెరైటీలు ఉన్నాయి, 3 వేరే ఉన్నాయి. ఒకటి యాజకుడికి ఒకటి ఉంది, పండగలకు ఒకటి ఉంది, పేదవారికి ఉన్నది. ఒక అది కొట్టివేయబడిందా మీరంటే, పేదలకు ఇచ్చేది కూడా మీకు పేదలంటే మంచి ఇష్టం కదా, అది కూడా కొట్టివేయబడింది. అలాగైతే తప్పు కదా పాయింట్. కనుక ఈ వీడియో చూసిన తర్వాత దీని మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్లు చేయండి. కామెంట్ల రూపంగా ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను. అర్థమైందండి? ఎవరైనా దీని మీద నాతో డిబేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను డిబేట్కి రెడీగా ఉన్నాను. మీరు వచ్చి డిబేట్ చేయొచ్చు, ఆన్లైన్లో డిబేట్ చేద్దాం. ఎవరైనా నా నెంబర్ కావాలంటే 9603477972 ఇది నా నంబర్కి ఫోన్ చేయండి, మీ ప్రశ్నలను అడగండి. అది డిబేట్ చేయాలనుకుంటే డిబేట్ చేయండి ఈ అంశం మీద, అంతేగాని వాక్యాన్ని వక్రీకరించకండి అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. చాలా మంచి వివరణ ఇచ్చారండి. ఓకే, ఇక్కడ మీరు చెప్పిన ప్రకారం అయితే మరి బైబిల్లో అసలు విషయం, అసలు దశమ భాగం విషయమై బైబిల్ ఏం చెప్తుందో వాళ్ళు బైబిల్ మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు వాళ్ళు మళ్ళీ పరిశీలించి చూసి చెప్పాలంటే ఇక్కడ నాకు కూడా అనిపించింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఎవరైతే భయంకరంగా దోచుకునే వాళ్ళు కానీ బాగా ఇవి అంటే ఇప్పుడు ఈ దశమ భాగాల ద్వారా వచ్చే ఆదాయంతో విపరీతమైన లగ్జరియస్ లైఫ్కి వెళ్ళే వాళ్ళు కూడా సేవకులు కూడా లేకపోలేదు. వాళ్ళు కనుక ప్రశ్నించాలనుకుంటే అలాంటి వారి కోసం బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, విమర్శించుకోవాలి. కానీ అంతే అసలు దశమ భాగం విషయంలో బైబిల్ చెప్పిన దాన్ని జనరలైజ్ చేయకూడదు. అంతే దానివల్ల ఏం జరుగుతుంది అంటే వాక్యము మిస్లీడ్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు కూడా కొన్ని విషయాలు అర్థమయ్యాయి. అంటే అసలు బైబిల్ ఏదేమని చెప్పింది, ఏదేవద్దని చెప్పలేదు. ఎలా మనస్ఫూర్తిగా ఇవ్వాలంటే 10% దాటి 100% వరకు ఇమ్మని ఉంది. అవును, అయితే అక్కడ కాంటెక్స్ట్ బట్టి మనము ఇవ్వాలి. కానీ మినిమం ఎంత అన్నది దేవుడు పెట్టాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే బలవంతం ఇంకా ఏం లేదండి, బలవంతంగా ఇవ్వమని ఎక్కడ బైబిల్ చెప్పదు. అది
బలవంతంగా తీసుకోమని చెప్పదు, ఇవ్వమని కూడా ఎక్కడ చెప్పదు. ఏంటంటే ధారాళంగా ఇచ్చినప్పుడు ధారాళంగా అవుతుంది అంతే. ధారాళంగా ఇస్తున్నావు నువ్వు, ధారాళంగా అవుతుంది. ఆ ప్రకారం చూస్తే దశంభాగం కరెక్ట్ గా ఇచ్చి ఇవ్వడం వల్ల అప్పులైపోయిన వాడు కానీ లాస్ అయిపోయిన వాడు కానీ లేరు. అవునండి, దేవుడు వాళ్ళని ఖచ్చితంగా దీవిస్తాడు ఖచ్చితంగా ఇచ్చి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకునేవాడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మరి ఆశీర్వదిస్తే ఎంత ఎంత వస్తే అంత అలా వచ్చేటప్పుడు ఆదాయం పెరిగేటప్పుడు 10% ఇవ్వడంలో ఏమి ఇబ్బంది ఉంది విశ్వాసులు? అదే వాక్యాన్ని వారి వైపు మలుచుకోవడం అంటే ఇప్పుడు 8వ అధ్యాయం ఉంది, మీకు ఇందాక చెప్పాను. అది దేనికోసం, ఆ అధ్యాయం దేనికోసం రాయబడింది? నిరుపేదల కోసం రాయబడింది. సో ఆ వాక్యం తీసుకొచ్చి అప్లై చేసుకొని చాలా మంది మిస్లీడ్ అయిపోతున్నారు, గమనించండి. మీకు అర్థమైందండి? అంటే అలా అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, నిరుపేదలు కూడా ఏం చేస్తారంటే డాక్టర్ ఇవ్వడానికి రెడీ అయ్యేవారు. ఎందుకంటే ఇవ్వడానికి రెడీ అయ్యారంటే వాళ్ళకి అర్థమైంది మనం ధనం భూమి మీద కూర్చుకోకూడదు, పరలోకంలో కూర్చుకోవాలనే మాటలకు అర్థమై వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే పేదరికంలో కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారు కొత్త నిబంధనలో. అంటే గమనించాలి, ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది దేవుడికి నీకు ఉన్న ఒక బంధంలో ఒక అగ్రిమెంట్ లాంటిది అన్నమాట. ఇంకొకటి కూడా, అది నువ్వు దేవుని ఎంత ప్రేమించావో తెలియజేసే ఒక క్రియ. ఇప్పుడు వీళ్ళే దశంభాగం లేదు అని ఒక కొత్తగా వీళ్ళు తీసుకొచ్చారు అనుకోండి, ఇప్పుడు ఇచ్చేవాడికి ఒక మనస్సాక్షి ఉంటుంది, దేవుడు చూస్తాడు. మనస్సాక్షి కూడా పాడైపోయే ప్రమాదం ఉంది. అంతే కదండి. ఇప్పుడు కొత్త బోధ ఏంటి వస్తుంది అంటేనండి, సమాజంలో అసలు చర్చిలో సేవకులు అనేవారు ఉండకూడదు. ఒకరోజు ఒకడు మాట్లాడతారంటే ఒకడు మాట్లాడతారంటే ఒకరోజు ఒకడు లీడర్ అవుతారంటే ఒకరోజు లీడర్ అవుతారు, అందరూ లీడర్స్ అయిపోతారట మొత్తం. అంటే ఇలాగా కొత్త బోధని లోపల బయట తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా చెప్తాను కానీ BOE నుంచి వచ్చాయి కొన్ని బోధలు. ఆ బోధలు మిక్స్ చేసి కొందరు ఇంకొంచెం వాటిని ఇంకా ఫ్లేవర్ మార్చి రకరకాలుగా బోధలు చేసి పాడైపోతున్నారు, అనేకులు పాడు చేస్తున్నారు. కనుక పాడైపోకండి, పాడు చేయకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి, లేదా నాతో డిబేట్ చేయాలనుకుంటే డిబేట్ చేయండి. ఐఎమ్ రెడీ ఫర్ ద డిబేట్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మంచి మెసేజ్ ఇచ్చారండి. రైట్, దేవుని పేరు మీకు వందనాలు. ఓకే.